పెద్దపల్లి జిల్లా మంతిని నియోజకవర్గం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మంతిని ఎమ్మెల్యేగా దుద్దుల శ్రీధర్ బాబు ఎన్నికై 22 నెలలు గడుస్తున్న నియోజకవర్గంలో 22 నెలల్లో 22 ఇండ్లను మంతిని ఎమ్మెల్యే కట్టియలేదని మంతిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ విమర్శించారు. శుక్రవారం మంతిని పట్టణంలోని రాజగృహలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 90% పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలోని పేదవారికి 420 హామీల చైర్మన్గా ఉన్న మంతిని ఎమ్మెల్యే ఏనాడు న్యాయం చేయలేదన్నారు. ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేస్తే ఇక్కడ మాత్రం 1400 పై చిలుకు మాత్రమే మంజూరు చేశారని, పక్కనే ఉన్న పెద్దపల్లిలో పూర్తి స్థాయిలో మంజూరు చేశారని, రామగుండం నియోజకవర్గంలో కార్పొరేషన్ మినహా అన్ని మండలాలను మంజూరు చేశారన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 420 హామీల చైర్మన్ మంతిని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ గారికి ఈ నియోజకవర్గ ప్రజలు 90% దగ్గరలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలలో, ఓసీలలో ఉన్నటువంటి పేద వర్గాలకి న్యాయం చేయించాలనే ఉద్దేశంతో 22 నెలలకు దగ్గరొస్తా ఉన్న మేనిఫెస్టో చైర్మన్ నిద్రపోతూ రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడో దుద్దిల్ల శ్రీధర్ 420 హామీల చైర్మన్ అదేవిధంగా డైవర్షన్ పాలిటిక్స్కు అలవాటు పడ్డటువంటి విషయాన్ని మంథని నియోజకవర్గంలో ఎక్కువ శాతం ఉన్నటువంటి జనాభా దృష్టికి మా ప్రాణం ఉన్నంత వరకు ప్రజాస్వామ్య భారతదేశంలో అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజలకు అన్ని పథకాలు అందించాలి, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ప్రభుత్వం మెడలు వంచి మరి ప్రజలకు సాయం చేసే విధంగా ప్రతిపక్ష పాత్రను పోషించాలని మన ప్రజాస్వామ్య దేశంలో మనం రాసుకున్నాం కనుక నా పాత్రను నా చివరి శ్వాస ఉన్న వరకు మంతిని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ మెడలు వంచి కళ్ళు తెరిపించి ఈ నియోజకవర్గంలో అధిక శాతం ఉన్నటువంటి జనాభాకు సాయం చేయించే కార్యక్రమంలో ఎక్కడ కూడా ఏ రోజు కూడా వెనుకడుగు వేయననే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈయన 22 నెలలైంది, కనీసం 2200 ఇండ్లు కూడా కట్టివ్వలేదు. 2200 ఇండ్లు కూడా కట్టివ్వలేదు. పక్క నియోజకవర్గాలలో పెద్దపల్లి, రామగుండం కావచ్చు, దాదాపు ఇండ్లు వాళ్ళకు 3500 ప్రతి ఎమ్మెల్యేకి వస్తే 3500 కూడా వాళ్ళు మంజూరు ఇచ్చినట్టుగా మాకున్న సమాచారం. అది పెద్దపల్లిలో తీసుకున్న మేము లిస్టులు తీసుకుంటే దాదాపు అన్ని కూడా ఇచ్చేసిండ్రు. రామగుండం నియోజకవర్గంలో తీసుకుంటే కార్పొరేషన్ మినహా పక్కకున్నటువంటి మండలాలలో అక్కడ కూడా ఇచ్చేసారు. కానీ మన దుద్దిల్ల శ్రీధర్ గారు మాత్రం ఇక్కడ ప్రతిపక్ష పాత్రను ఎవరిని పోషించకుండా తండ్రి కానుండి తన దగ్గర వరకు ఈ నీచమైన సంస్కృతిని కొనసాగిస్తూ ఇవాళ ఇప్పటి వరకు ఆయన మాకున్న సమాచారం ప్రకారంగా 1341 ఇళ్ళు మంజూరు ఇచ్చిండు. ఇది ఏమంటారు, అది మోడల్ విలేజ్ అంటారా, ఏమంటారు, పైలట్ విలేజ్లను కలుపుకొని ఆయన 1341 మాత్రమే ఇప్పటి వరకు ప్రొసీడింగ్లు ఇచ్చింది. ఇప్పటి వరకు ఇలా దాదాపు 5% కూడా కట్టడాలు ప్రారంభం కాలేదు. 5% కూడా దీని మీద శ్రద్ధ చూపిస్తలేడు దుద్దిల్ల శ్రీధర్ గారు. మేము ఆ రోజు ఉన్నప్పుడు అనేక ఇండ్లు కట్టించినాం. మాకున్న తక్కువ సమయంలో దాదాపు మరి ఆ రోజు మాకు 1400-1500 వస్తే అవి పూర్తి చేసినాం. అంటే దానిలో కనుక నీలాగా మోసం చేయలేమనే ఉద్దేశంతో ఇవాళ నిన్ను అప్రమత్తం చేస్తా ఉన్నావు. కళ్ళు తెరువు, నీకు అధికారం ఉన్నది, ఇంత పెద్ద అధికారం. నీ తండ్రికి ఓసారి, నీకు 3 సార్లు అధికారం వచ్చింది. ఇకరైనా కళ్ళు తెరిచి ఈ సమాజానికి సాయం చేయమని మీ అందరి సమక్షంలో మంతిని ఎమ్మెల్యే 420 హామీల చైర్మన్, మళ్ళీ చెప్తున్నా, 420 అబద్ధపు హామీల చైర్మన్ దుద్దిల్ల శ్రీధర్ దీన్ని పాటించాలని డిమాండ్ చేస్తా ఉన్నాను. జై తెలంగాణ.